హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. కొద్దిసేపటి క్రితం వైఎస్ షర్మిలపై అయితే కేసు నమోదైంది. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసింది. అప్పుడే కేసు అనేది ఎక్కడ నమోదైంది, ఎవరు చేశారన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిలపై అయితే కేసు నమోదు కారణం అయితే చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిపై వైఎస్ షర్మిలపై అయితే కేసు నమోదు చేశారు పోలీసులు. బద్వేలు పోలీస్ స్టేషన్లో ఆమెపై అయితే కేసు నమోదైంది. మే 2వ తేదీన బద్వేలు బహిరంగ సభలో వైఎస్ వివేక హత్య కేసు గురించి ప్రసంగించారని షర్మిలపై అయితే బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఫిర్యాదు చేశారండి. సో ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ 168 ఐపీసీ సెక్షన్ 188 కింద అయితే కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేక హత్య కేసు గురించి ప్రస్తావించకూడదని కడప కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వైఎస్ షర్మిల వివేక హత్య కేసును అయితే ప్రస్తావించారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బద్వేలు పిఎస్లో అయితే ఆమెపై కేసు నమోదు చేశారండి పోలీసులు. కాగా షర్మిలపై కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు సహా విపక్ష పార్టీలు కూడా ఫైర్ అవుతూ ఉన్నారండి. సో ఇదంతా వైసీపీ నేతల ప్లాన్ అని అయితే మండిపడుతూ ఉన్నారు.